ఈ దినాలలో సార్వత్రిక సంఘంలో చూసినట్లయితే సమాధానము కొదువైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఐక్యత లేనటువంటి పరిస్థితులు ఛాయలను మనం చూస్తూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకోలేనటువంటి స్థితి, ఒకరి విషయంలో ఒకరు సహించుకోలేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. చాలా భయంకరమైనటువంటి విషయాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలలో మనం చూసినట్లయితే దేవుని రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి సమీపంగా ఉన్నటువంటి దేవుని రాకడకు మనము సిద్ధపడాలి అనంటే, మనము ఆయన రాకడలో ఎత్తబడాలి అనంటే, మనకు ఆయనకున్నటువంటి స్వారూప్యంలో మనము మార్చబడాలి. మనము పరిపూర్ణులముగా సంపూర్ణులముగా మార్చబడాలి. ఎప్పుడు సంపూర్ణులముగా ఎప్పుడు పరిపూర్ణులముగా మనం మార్చబడతాము అనంటే, ఇదిగో దేవుని వాక్యము చేత మనల్ని మనము శుద్ధి చేసుకున్నప్పుడు, మనకున్నటువంటి బలహీనతలను తొలగించుకున్నప్పుడు మనము సంపూర్ణతలోనికి రాగలుగుతాం, మనము పరిపూర్ణతలోనికి రాగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘమైనటువంటి మనలో ఒక విషయంలో లోపం కలుగుతూ ఉన్నది. ఏ విషయంలో అనంటే, సమాధానము లేదు. సార్వత్రిక సంఘములో సమాధానము లేదు, కొదువైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ దినం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఒకరి గురించి ఒకరి మీద ఒకరు చాలా భయంకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. ఒకరిని ఒకరు ద్వేషించుకునేటటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యత రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అనేటటువంటి మాట ఏందనంటే, నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాను అని అంటారు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నాను అని అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే, నిజముగా నువ్వు ఆత్మ కలిగినటువంటి వ్యక్తివైతే, నిజముగా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తివైతే, నీవు నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడవే అయితే నీలో ఏముండాలి అనంటే, సమాధానపరిచే ఆత్మ ఉండాలి, ప్రేమించే ఆత్మ ఉండాలి, సహించే ఆత్మ ఉండాలి, ఐక్యతతో ఉండేటటువంటి ఆత్మను మనము కలిగి ఉండాలి. ఈ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కలిగి ఉండాలి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు అసమాధానానికి కర్త కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సహించలేనటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను చెడగొట్టేటటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరిని తిట్టే, ఇంకొకరిని ఎదిరించి, ఇంకొకరిని ఏదో నానా మాటలని దూషించే వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనంటే, ఐక్యతలోనికి నడిపిస్తాడు, సమాధానంలోనికి నడిపిస్తాడు, ప్రేమలోనికి నడిపిస్తాడు, సహింపులోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన పరిశుద్ధాత్మ చేతనే నడిపింపబడుతున్నానని చెప్పుకుంటున్నటువంటి మనము ఒకసారి ఆలోచన చేయాలి. సమాధానము కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? సహించుకుంటున్నామా? ఒకరి ఎడల ఒకరు ఐక్యతలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ